భారత వాతావరణ శాఖ నిన్న చెప్పినట్లుగా జూన్ 4వ తేదీ అనగా ఈరోజు కేరళ తీరాన్ని ఋతుపవనాలు తాకాయి. అంటే ప్రస్తుతానికి నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని అన్ని ప్రాంతాలను విస్తరించడంతో పాటు మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్లోని అన్ని ప్రాంతాలు, కేరళలోని అన్ని ప్రాంతాలను ఋతుపవనాలు ఆక్రమించాయి. ఈరోజు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు మరియు పశ్చిమ మధ్య, తూర్పు మధ్య, నైరుతి బంగాళాఖాతంలోని ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, కామెరూన్లోని అన్ని ప్రాంతాలు మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలోని అన్ని ప్రాంతాలను విస్తరించాయి. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు తమ ఉత్తర పురోగమనం ద్వారా ముఖ్యంగా గోవా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని అన్ని ప్రాంతాలు, కోస్తా ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తాలోని 1-2 ప్రాంతాలు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలను విస్తరించే అవకాశం ఉన్నది. తరువాత ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలను కూడా విస్తరించే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతానికి దక్షిణ తెలంగాణ పరిసర ప్రాంతాలు మరియు కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలలో 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో పాటు ఋతుపవనాల యొక్క ఉత్తర ఆగమనం వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు చెదురుముదురుగా వర్షాలుండే అవకాశం ఉంది. మొదటి 5 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు రాబోయే 5 రోజులు పడే అవకాశం ఉంది. ఇక కోస్తా ఆంధ్రప్రదేశ్లోని 1-2 ప్రాంతాలలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు రాబోయే 5 రోజులు కూడా వీచే అవకాశం కనిపిస్తుంది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో ప్రస్తుతానికి చెప్పుకోదగ్గ మార్పు లేనప్పటికీ గత 24 గంటల్లో దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాలలో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లా జంగమహేశ్వరపురంలో 42.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాబోయే 2 రోజులు కోస్తాలో ముఖ్యంగా దక్షిణ కోస్తాలో 1-2 చోట్ల వేడిమితో కూడిన తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. రాబోయే 5 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతల్లో చెప్పుకోదగ్గ మార్పు ఉండే అవకాశం కనిపించట్లేదు. ఇక రాబోయే 24 గంటల్లో దక్షిణ కోస్తాలోని మరియు రాయలసీమలోని 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అవి నిర్దిష్టంగా చెప్పాలంటే ప్రకాశం జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరుతో పాటుగా అన్నమయ్య జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.